गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। షిర్డీ సాయి యొక్క అవతార రహస్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న దానికి కావాల్సినటువంటి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నాం. ఎలా జీవించాలో, సాయి భక్తులు ఏ విధంగా జీవించాలో. ఇవాళ ఇంకాస్త లోతుగా వెళ్దాం. ఈ అవతారాలన్నిటికీ కూడా ఒకే పేరు మనం ఇవ్వదలుచుకుంటే వాటికి మనం ఇవ్వవలసినటువంటి పేరు ఏంటంటే మహాకాలుడు, కాలము. కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో ఋతే పిత్వా నభవింత సర్వే. భగవద్గీత 11వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను కాలుణ్ణి. ప్రతి అవతారమూర్తి కూడా చెప్పేది ఏంటి అంటే నేను కాలుణ్ణి. ఈ కాలం అంతటా కూడా ఒక మహాకాలానికి అనుగుణ్యంగా జీవిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక గంట ఉందనుకోండి, ఆ గంటలో 60 నిమిషాలు ఉంటాయి, నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయి. కానీ 60 సెకండ్లు కలిసి 1 నిమిషము, ఇలాంటి 60 నిమిషాలు గంటలోని భాగాలే కదా. అలాగా రాముడైనా, కృష్ణుడైనా, క్రైస్ట్ అయినా, మొహమ్మద్ అయినా, బుద్ధుడైనా, మహావీరుడైనా, ఈ అవతారమూర్తులందరూ కూడా ఆ మహాకాలుల్లోని ఆ కాలానికి అవసరమైనటువంటి విషయాన్ని ఇవ్వటానికి, చెప్పటానికి వచ్చినటువంటి వ్యక్తిత్వాలు. ఈ ఉదాహరణ మీకు అర్థమవుతే మనలో ఉన్నటువంటి చాలా గందరగోళాలు పోతాయి. గందరగోళాలు చాలా ఉన్నాయి. ఇంతకీ మనం శుద్ధి సాయిని పూజించాలా, సత్యసాయిని పూజించాలా, లేకపోతే రాబోయే అవతారం అయినటువంటి ప్రేమ సాయిని ఇప్పటి నుంచి పూజించేస్తే ఇంకా మంచిది కదా, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇన్ని ఆలోచనలు మనం పెట్టుకోకర్లే. పిల్లల్ని స్కూల్లో చేర్చిన తర్వాత ఒక సిలబస్ అంటూ ఉంటుంది. ఆ సిలబస్ మహాకాలుడు. అది పూర్తవ్వాలి, సంవత్సరం పూర్తి అయ్యేసరికల్లా. కానీ సిలబస్ మొత్తం ఒక రోజులో చెప్పలేరు కదా. అంచేత ఇవాళ మొదటి పాఠం చెప్తే, రేపు 2వ పాఠం చెప్తే, తర్వాత 3వ పాఠం చెప్తే, ఖచ్చితంగా తర్వాత 4వ పాఠం, 5వ పాఠమే కదా చెప్పుకుంటాం మనం. అదేవిధంగా ఈ అవతారాలలో కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక పాఠం తర్వాత ఒక పాఠం మనకి చెప్తున్నారు అన్నది మనకి అర్థమైపోతే అసలు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే ప్రశ్నే రాదు అసలు. అక్కడ ఆహారం తీసుకుంటున్నప్పుడు కరివేపాకు ఇంపార్టెంటే, పప్పు ఇంపార్టెంటే, అన్నము ఇంపార్టెంటే, టొమాటో కూడా ఇంపార్టెంటే. చేత మేము టొమాటోని చూడం అంటే ఆ రోజు ఏ వంట చేయదలుచుకుంటే ఆ వంట. అందులో అన్నీ కూడా భాగాలే. ఇందులో ఏది ముఖ్యమైన భాగం? ఏం చెప్తాం మనం ఏది ముఖ్యమైందో? అన్ని ముఖ్యమైందే. ఇది మీరు అవగాహన చేసుకోండి. అంచేత మహాకాలులలోని భాగాలుగా
ఈ అవతారమూర్తులందరూ కూడా మన మధ్యకి వస్తున్నారు. అంచేత ఈ అవతారమూర్తుల యొక్క ఆ మహాకాల స్వరూపాన్ని మనం ఇవాళ అర్థం చేసుకుందాం. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం మనం ఏం చెయ్యాలి అని. ఒక డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటాడు. అతను చెప్పినట్టే మిగతా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళు ఎలాగైతే పాఠాలు చెప్తున్నారో హెడ్ కూడా పాఠాలు చెప్తాడు. టైం టేబుల్లోకి అదే టైం ప్రకారం వెళ్ళాలి కదా. అలాగే షిర్డీ సాయి యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే ఒక అసంభవం అది. కానీ హెడ్ ఏం చేయగలడు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, చేయకపోతే శిక్షిస్తాడు కూడా. ఎవరిని, మన్ని కాదు, వాళ్ళని. ఈ భావన కనుక మనం చేసుకుంటే హెడ్కి దగ్గరగా ఉండటం మంచిదే. కానీ హెడ్ చెప్పిన పాఠాలే చదువుకుని మిగతా వాళ్ళు చెప్పిన పాఠాలు మనం వినలేదనుకోండి, ఏం చేస్తాడు హెడ్? వాయిస్తాడు. ఈ మహాకాల స్వరూపాన్ని మీరు కనుక అర్థం చేసుకుంటే రెండు విషయాలు మనకి బోధపడతాయి. శ్రీ మహావిష్ణు రాజ్ఞయ ప్రవర్త శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగి ప్రథమపాది జంబూద్వీపే భర్తవర్షి అంతా చెప్పకుండా వస్తాం కదా. ఆ కాలం యొక్క విభజన, ఈ రోజు మనం ఎక్కడున్నాం, అది చాలా ఇంపార్టెంట్. మనము ఆ విషయాన్ని మర్చిపోయాం. ఎప్పుడో సంకల్పం చేసుకుంటున్నప్పుడు ఈ శ్లోకాలు చదువుతాం, ఈ మంత్రాలు చదువుతాం. ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు కూడా చాలాసార్లు ఆ మంత్రాలు, ఆ శబ్దాలు వెనక ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకోకుండా శుభ నక్షత్రే, శుభయోగే, శుభకరణే, శుభకరణం అంటే, శుభయోగం అంటే, శుభ నక్షత్రం అంటే పంచాంగం చూస్తే మనకి ఆ రోజు. కానీ మనం ఇది నేర్చుకునేటప్పుడు ఏ రోజు మనం ఇది నేర్చుకోబోతున్నామో, ఏ రోజు మనం ఈ మంత్రాన్ని ఉపయోగించుకోబోతున్నామో తెలియదు కనుక శుభ నక్షత్రే అనేస్తాం. శుభ నక్షత్రం అంటే మన ఉద్దేశం ఏంటి, ఆ రోజు నువ్వు ఏ నక్షత్రం ఉందో ఆ పేరు చెప్పాలి అక్కడ. మరి శుభయోగి అంటే ఆ రోజు ఏ యోగం ఉందో అది చెప్పాలి. శుభకరణే అంటే ఆ రోజు ఏ కరణం ఉందో అది చెప్పాలి. శుభతిథో ఆ రోజు ఏ తిథి ఉందో అది చెప్తాం మనం. శుభవాసరే ఆ రోజు ఏ వారం అయిందో అది చెప్తాం. అంటే 5 చెప్పుకుంటున్నాం మనం అక్కడ. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. కాలేజీకి వెళ్తున్నాం మనం. ఇవాళ ఏం వారమో తెలియకపోతే తీసుకెళ్ళవలసినటువంటి పుస్తకాలు తీసుకెళ్ళలేము. ఇంచేత ఖచ్చితంగా టైం టేబుల్ చూసుకుంటాం. అందులో ఎండాకాలం సెలవులు అయిపోయాక మొట్టమొదటి కాలేజీ మొదలెడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా రోజు చూసుకుంటారు. ఇవాళ ఏ లెక్చరర్ వస్తాడు, ఎవడొస్తాడో మర్చిపోయాం కదా 2 నెలలు కదా. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చదువుతాం. మనం ఇక్కడ పూజ చేస్తున్నప్పుడు చదవటం లేదా మనం? వారం ఏంటో, తిథి ఏంటో, నక్షత్రం ఏంటో, యోగం ఏంటో, కరణం ఏంటో, దాని ప్రకారము మీ జీవితాలు మారాలి. కానీ దాని ప్రకారం మన జీవితం ఎందుకు మారటం లేదంటే టైం టేబుల్ మనకి తెలియదు. ప్రకృతి యొక్క టైం టేబుల్, మహాకాలుడి యొక్క టైం టేబుల్ మనకి తెలియదు. అంచేత ఏ రోజు ఏం చేయాలి, చాలా విశేషమైనటువంటి యోగ విద్య రహస్యాలు ఈ సంకల్పంలోనే ఉన్నాయి. మనం జీవిస్తున్నటువంటి కల్పాన్ని శ్వేతవరాహ కల్పం అంటాం. మరి కృష్ణవరాహ కల్పం ఉందా లేదా మనకు తెలియదు. శ్వేతవరాహ కల్పం అంటే ఏమిటి, ఎప్పుడు మొదలైంది, ఎవరు మొదలెట్టారు దీన్ని తెలియదు. వైవస్వత మన్వంతరే, ఇది కొంతమందికి తెలుసు. వైవస్వత మన్వంతరం అంటే ఈ మన్వంతరానికి రాజు వైవస్వతుడు అనేటువంటి ఒక వ్యక్తి. మరి ఆ వైవస్వత మనం ఏం చేస్తున్నాడు తెలియదు మనకి. ఇప్పుడు వాజ్పేయి ఏం చేస్తున్నాడు ఇవాళ మనకి తెలుసా? వాజ్పేయి మనసులో ఏముందో మనకి తెలుసా?
కానీ మనకి తెలిసింది ఏంటి అంటే అతను ఏమనుకుంటే అది భారతదేశంలో జరుగుతుంది. అతను ప్రధానమంత్రి కనుక అది మంచి నిర్ణయం కావచ్చు, చెడు నిర్ణయం కావచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు ఇవాళ పొద్దున్నే నిద్ర లేచి వాజ్పేయి గారు సరే మనం యుద్ధం వేసేద్దాం, బాంబులు వేసేద్దాం పాకిస్తాన్ మీద అన్నాడు అనుకోండి, మనం ఆపగలమా? మనం చెప్పగలమా వద్దని? వద్దు, ఇవాళ యుద్ధం చేయొద్దు, మనకేమో యుద్ధం అవ్వాలని ఉంది. ఆయన వేయడు బాంబులు, ఏం చేయగలం మనం? అలాగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పృథ్వీ గ్రహం గురించి మాట్లాడుతున్నాను. పృథ్వీ గ్రహము వైవస్వతుడు అనేటటువంటి ఒక మహా వ్యక్తి యొక్క చేతనత్వంలో జీవిస్తోంది, ఎదుగుతోంది. కానీ మనకి గవర్నమెంట్ ఉందని ఎలా తెలియదు. చాలా మందికి ఇప్పుడు హోమ్ మినిస్టర్ అవడం అంటే తెలిసిపోయి ఉండొచ్చు, రోజు రోజుకి మారిపోతున్నారే. ఎవడో హోమ్ మినిస్టరు మనకి తెలియదు, కానీ ఉంటాడు గ్యారెంటీగా. ఆ పదవి ఉంటుంది, ఆ వ్యక్తి ఉంటాడు, అక్కడ నిర్ణయం తీసుకునేటటువంటి అథారిటీ ఉంటుంది వాడికి. అలాగా మన ప్రవర ఎప్పుడు మనం అష్టోత్తర పూజ చేసినా, యజ్ఞాలు చేసినా, మంచి పనులు చేసినా, పెళ్ళిళ్ళు జరుపుకున్నా, ఉపనయన సంస్కారాలు చేయించుకున్నా, నామకరణ సంస్కారాలు చేయించుకున్నా, విద్యారంభ సంస్కారాలు చేయించుకున్నా, ఏవి చేయించుకున్నా కూడా ఇది మనం ఖచ్చితంగా చెప్తున్నాం. ఇదంతా కూడా ఎందువల్ల చేయగలుగుతున్నాం అంటే అక్కడ వైవస్వతం అని ఉన్నాడు, గవర్నమెంట్ ఉంది అక్కడ. మరి ఆ గవర్నమెంట్ మనకి తెలియటం లేదు. మనం వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి నేను గవర్నమెంట్ చూస్తాను అంటే రానిస్తారు? ఇప్పుడు గవర్నర్ ఉన్నాడని తెలుసు మనకి, ముఖ్యమంత్రి ఉన్నాడు, సరేనండి మేమే ఓటు వేసాం ఆయనకి, మేమే గెలిపించాం ఆయన్ని, అంచేత మేము వెళ్ళి ఆయన్ని చూసేస్తాం, రానివ్వరు కదా. అలాగే ఆ ముఖ్యమంత్రి యొక్క పని చేస్తున్న వాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, చాలా విశేషమైనటువంటి సూచన నేను తీసుకుని వచ్చానండి, ముఖ్యమంత్రికి చెప్పాలి, ఇది చెప్పకపోతే చాలా గద్దగోళం అయిపోతుంది అని ఎవడైనా ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, వాడిని వండిస్తారా? వెళ్ళివరా? ఖచ్చితంగా వండిస్తారు. ఇంచేతంటే ఏంటో ఆ కబురు. అంటే మనం ఏమి చేస్తే ఈ అవతారమూర్తుల దగ్గరికి వెళ్ళగలం, వాళ్ళ పనులు చేస్తే అవతారమూర్తి దగ్గరికి వెళ్ళగలం. వాళ్ళ పనులు చేయలేదనుకోండి, ఒక నియమాలు ఉంటాయి, ఆ నియమాల ప్రకారం గవర్నమెంట్ నడుస్తూ ఉంటుంది, ముఖ్యమంత్రి వరకు వెళ్ళక్కర్లేదు. మీరు ట్యాక్స్ కట్టేస్తే మీకు వాటర్ సప్లై వచ్చేస్తుంది, మీరు ట్యాక్స్ కట్టేస్తే కరెంట్ వచ్చేస్తుంది, ముఖ్యమంత్రి వరకు వెళ్ళక్కర్లే అది. అంచేత మీ కోరికలు ఉన్నాయే, ఈ చిన్న చిన్న కోరికలు ఏవైనా ఉన్నాయో మీరు దానికి తగిన ట్యాక్స్ కట్టేస్తూ ఉంటే అవి జరిగిపోతూ ఉంటాయి. అంతకంటే పెద్ద కష్టం ఏం పడక్కర్లే మీరు. కానీ అసలు సాయి తత్వాన్ని అర్థం చేసుకుని ఆ సాయిని మేము చూడాలి, ఆ సాయి దగ్గర వాళ్ళగా మేము మనుగడ సాగించాలి, మా జీవితాలు సాయితో అంకితం అయిపోవాలి అంటే ఇంకా మీరు చేయవలసిన పని ఏంటి అంటే ఆయనకు కావాల్సిన పని మీరు చేయాలి. మనం ఎప్పుడూ కూడా ఈ అవతారమూర్తుల దగ్గరికి అక్కడికి వచ్చి గుళ్ళు కట్టేసి దేవాలయాలు కట్టేసి వాళ్ళకి ఏం కావాలి అని మనం అడగం, మనకేం కావాలి అని అడుగుతాం. అది తప్పు మాత్రం కాదు, అది గుర్తుంచుకోండి. చాలా మంది నేను ఈ మాటలు అంటే ఏమంటారు అంటే మరి అయితే మనం ఏం చేయమంటారండి? ఖచ్చితంగా చేయండి. మినిస్టర్ అయిపోయిన వాడు కూడా భోజనం చేస్తాడు కదా, భోజనం చేయడం వాడు స్నానం చేయాల్సిందే కదా, వాడింటికి పవర్ సప్లై ఉండాల్సిందే కదా, వాడింటికి వాటర్ సప్లై ఉంటుంది కదా, వాడు ట్యాక్స్ కట్టుకోవాల్సిందేగా. మనం కట్టుకుందాం మన కోరికలు తీర్చడానికి, దానికి కావాల్సినటువంటి ఏవి జరగాలో అది ఖచ్చితంగా చేసుకుందాం మనం. కానీ ఇంకొక మెట్టు పైకి వెళ్దాం మనం. ఏంటో ఇంకొక మెట్టు పైకి వెళ్దాం. అసలు ఈ అవతారమూర్తులందరూ పృథ్వీ గ్రహం మీదకి ఎందుకు వచ్చారు? రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, క్రైస్ట్ వచ్చాడు, మొహమ్మద్ వచ్చాడు, బుద్ధుడు వచ్చాడు, మహావీర్ జైనుడు వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఆ మహాకాలుడు పని చేయటానికే వచ్చారు అన్నది మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళు వేరు వేరు కాదు. ఆ దేశకాల పరిస్థితులకి ఆ టైంకి ఏది అవసరమో అది చేయటానికి వచ్చారు వాళ్ళు. మరి ఏది అవసరం, ఏది చేయాల్సి వచ్చింది,
అంటే మామూలుగా ఒక మాటలో జవాబు చెప్పాలి అంటే యోగ విద్య. గురువుల దగ్గర, అవతారమూర్తుల దగ్గర, మిగతా వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విద్య ఏమిటి అంటే యోగ విద్య. కానీ కృష్ణుడు కాలం నాటికే, అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నప్పుడు నాటికే కృష్ణుడు కూడా బాధపడతాడు. సకాలేన మహత యోగో నష్టపరంతప, కాలంలో అసలు ఈ యోగం ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నది మర్చిపోయాం. ఈనాడు కూడా మన యూనివర్సిటీ విద్యలు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎందుకు చదువుకుంటున్నారో మర్చిపోయారు. వాళ్ళు ఎందుకు చదువుకుంటున్నారంటే డబ్బు కోసం చదువుకుంటున్నామని జవాబిస్తున్నారు. అంతే కదా. మనం కూడా మన పిల్లల్ని ఎందుకు చదువుకుంటున్నాం అంటే డబ్బు కోసం. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి, మాస్టారు బయోకెమిస్ట్రీలో చేర్పించాలా, బయోటెక్నాలజీలో చేర్పించాలా, లేకపోతే మైక్రోబయాలజీలో చేర్పించాలా. నేను మామూలుగా వాళ్ళని ఏమడుగుతా అంటే మీ పిల్లవాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో చేర్పించండి అని. ఇంట్రెస్ట్ కాదండి, దీని గురించి చెప్పండి. మీరు డబ్బు దేంట్లో ఎక్కువ వస్తుందో చెప్పండి, అందులో చేర్పిస్తాం. అంటే ఏంటి, అసలు విద్య యొక్క ఉద్దేశాన్ని మర్చిపోయాం మనం. విద్య జ్ఞానం కోసం చేస్తున్నాం. ఆ జ్ఞానము మీకు ఖచ్చితంగా ధనం సంపాదించి పెడుతుంది, అందులో డౌట్ లేదు. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా నువ్వు వెళ్ళవలసిందే. అంచేత ఏ జ్ఞానం ఉన్నా డబ్బు వస్తుంది. కాలేజీలో సైన్స్ లెక్చరర్స్ లేరు, హిందీ లెక్చరర్ ఉన్నాడు, సంస్కృతం లెక్చరర్ ఉన్నాడు, ఇంగ్లీష్ లెక్చరర్ ఉన్నాడు, కామర్స్ లెక్చరర్ ఉన్నాడు. వాళ్ళెవరికి డబ్బు రావటం లేదా? మరి ఎందుకు ఈ పిచ్చి? బయోకెమిస్ట్రీ చదవాలా, బయోటెక్నాలజీలో చదవాలా? ఏం చదివినా జ్ఞానం ఉంటే డబ్బు వస్తుంది, జ్ఞానం రాకపోతే డబ్బు రాదు. ఇంకా చాలా పెద్ద ఉదాహరణ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ జ్ఞానం గురించి, ఈ రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చాక నిజమైనటువంటి జ్ఞానం యొక్క విలువ తెలుస్తుంది. కెమిస్ట్రీ లెక్చరర్స్ చాలా మంది ఉంటారు, కానీ అందరూ రెసిడెన్షియల్ కాలేజీలో చెప్పలేరు. ఎవరు చెప్పగలరు? అక్కడికి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఆదరించి పిలిచి, బాబు నీకు 7 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, నువ్వు చెప్పు మా పిల్లలకి చాలు. అదే కెమిస్ట్రీ లెక్చరర్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఉంటాడు, వాడి క్లాసుకి పిల్లలే రాదు. ఇంచేత జ్ఞానం లేదు. అంచేత జ్ఞానము అంటూ ఉంటే మేము ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది, అది మర్చిపోయాం. మన పిల్లలకి జ్ఞానం సంపాదించుకోమని చెప్పాం మనం. ప్రాక్టికల్స్ టైం అప్పుడు మనుషులు నా దగ్గర వస్తారు, పేరెంట్స్, మా పిల్లవాడికి మార్కులు వేయండి. ప్రతి చోట జరుగుతున్నది ఇది. వేసేస్తాం, మార్కులు వేయటానికి ఏముంది, కానీ వేసేస్తే ఏమవుతుంది? జ్ఞానం లేదు కదా. ఎవరిని నేను కించపరచటం లేదు, నేను చెప్పే భావం అర్థం చేసుకోండి. సాయి దగ్గర మనం ఉన్నప్పుడు ఆ శక్తి మనం సంపాదించుకోగలగాలి, ఆ విద్య మనం సంపాదించుకోగలగాలి, ఆ ధైర్యం మనం సంపాదించుకోగలగాలి. జీవితంలో మనము కూడా ఆయన వలె, ఆయన వెళ్ళిపోయినా ఎంతమందికి దారి చూపించగలుగుతున్నాడు, ఎంతమందికి ధైర్యం ఇవ్వగలుగుతున్నాడు? సాయి ఉన్నాళ్లే, నాకేం భయం లేదు అని అనుకుంటున్నాం కదా. మరి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యోగ విద్య వల్ల వచ్చింది. ఆ యోగ విద్య అభ్యసించాలి తప్ప ఈ విద్యలాగా మళ్ళీ అక్కడ నటించకూడదు. నటిస్తే మళ్ళా ఏం లాభం? కళ్ళు మూసి కూర్చున్నాం, కొంగ చెప్పం అంటానే. నటనకు ఇస్తే ఆధ్యాత్మిక విద్య గబుక్కుని బండారం బయటపడుతుంది, మామూలు విద్యలో అయితే బయటపడదు. కానీ అంచేత ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం, ఈ యోగ విద్యను మొట్టమొదట నేను సూర్యుడికి నేర్పాను. అంచేత ఈ యోగ విద్య అంతటికీ మూల పురుషుడు ఎవరు అని మనం పట్టుకోదలుచుకుంటే సూర్యుడు అవుతాడు. ఈ సూర్యుడు ఎవరికి నేర్పారు? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. ఆ సూర్యుడు వైవస్వత మనువుకి చెప్పాడు. అంచేత వైవస్వత మనువు ఏ నియమాల ఆధారంగా మనని పాలిస్తున్నాడు, ఈ పృథ్వీ గ్రహాన్ని పాలిస్తున్నాడు అంటే సూర్యకిరణ విజ్ఞానం ద్వారా పాలిస్తున్నాడు. యోగ విద్య అన్నా సూర్యకిరణాలన్నా ఒకటే. అందుకే జ్ఞానాన్ని జ్ఞాన భాస్కరుడు అంటాం. వెలుతురు వచ్చిందంటాం. ట్యూబ్లైట్ వెలిగిందా అని అడుగుతాం మనం కొంతమందిని. అంటే ట్యూబ్లైట్ వెలిగిందంటే ఉద్దేశం ఏంటి? అర్థమైందా అని. అంటే లైట్ వచ్చిందా అని. లైట్ ఎవరి ద్వారా వస్తుంది?
సూర్యుడి ద్వారా వస్తుంది. అంచేత యోగ విద్య అన్నా సూర్యుడి యొక్క నియమాలు మనకి తెలియాలి అన్నా ఒకటే. అంచేత ఆ సంకల్పంలో ఏం చెప్పుకుంటున్నామో చూడండి. తిథి చెప్తాం మనం. తిథి అంటే ఏంటి? సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్నటువంటి కోణము. సూర్యుడు చంద్రుడు ఒకే చోట ఉంటే అమావాస్య అంటాం 0 degrees. సూర్యుడు చంద్రుడు ఒకదానికొకటి ఎదురుగా ఉంటే మనము పూర్ణిమ అంటాం. మరి అది తెలియదు మనకి. సూర్యుడు చంద్రుడు ఒక చోట ఉంటే మనం ఎలా చేయాలి ఆ రోజు అమావాస్య నాడు, పూర్ణిమ నాడు మన జీవితాలు ఎలా జీవించుకోవాలి అనేటటువంటి యోగ విద్య మనం మర్చిపోయాం. అసలు దాన్ని పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోయినా సూర్యుడు అక్కడ ఉన్నాడు కదా, మన జీవితం సూర్యుడి మీదే ఆధారపడి ఉంటుంది కదా. ఈనాడు బయోకెమిస్ట్రీ చివరికి ఆ నిర్ణయానికే వచ్చింది. సూర్యుడు నీరు లేకపోతే జీవితమే లేదు. అంచేత మనం ఏ పూజ మొదలెట్టినా మొట్టమొదటి ఏం చేస్తామంటే కలశ స్థాపన చేస్తాం. ఎప్పుడు పూజ చేసినా కలశంలో ఏముంటుంది? నీరు ఉంటుంది. ఖచ్చితంగా దాని పక్కన మనం దీపం పెడతాం. దీపం ఏంటి? సూర్యుడికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక, వెలుతురికి ప్రతీక. అంచేత ఈ విద్య మనం నేర్చుకోవాలి. నీటికి సంబంధించినటువంటి విద్య, జ్యోతి అగ్నికి సంబంధించినటువంటి విద్య. ఈ విద్య ఎప్పుడైతే మన జీవితాలలో ప్రవేశిస్తుందో మన జీవితాలు చాలా ఆనందమయమైపోతాయి. కానీ ఈ విద్యను ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలి అనే దానికి ఆధారం ఏం చెప్పారంటే గురువులు వాళ్ళు ఓం. కానీ ఓంని మనం ఉపయోగించుకోవటం రాదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ఏంటి? ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ఈ హెల్త్ మినిస్ట్రీస్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. ఈ మధ్య టీవీ అడ్వర్టైజ్మెంట్లో చూస్తూ ఉంటారు కదా, పిల్లవాడికి విరోచనాలు అవుతూ ఉంటే ఒక చిన్నపిల్ల ఏం తీసుకొచ్చి ఇస్తుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండ్ చేసినటువంటి ఆ ఓరల్ చూసారా అడ్వర్టైజ్మెంట్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అది ప్రపంచం అంతటికీ శాసించేటటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి సంస్థ. చాలా పెద్ద పెద్ద డాక్టర్లు వాళ్ళు, ఇంటర్నేషనల్గా ఉండేటటువంటి డాక్టర్లు అందరూ కూడా అందులో సభ్యులుగా ఉంటారు. ప్రపంచానికి ఏది మంచిదో వాళ్ళు అందజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. 1995లో ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఓంకారం గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇవాళ నుంచి మీ జీవితాలలో కూడా ఓంకారం ప్రవేశపెట్టించుకుంటే యోగ విద్య మీకు మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. ఏం చెప్పాడు ఆయన అక్కడ? 800 మంది దంపతులను తీసుకున్నారట వాళ్ళు ఇంటర్నేషనల్గా. అందులో జపనీస్ దంపతులు ఉన్నారు, చైనీస్ దంపతులు ఉన్నారు, హిందూ దంపతులు, ఇండియా వాళ్ళు ఉన్నారు, అమెరికన్ వాళ్ళు ఉన్నారు, రష్యా, అందరూ వరల్డ్ హెల్త్ వాళ్ళు కదా. ఆ దంపతులు ఎలాంటి వాళ్ళు అంటే డాక్టర్లు అందరూ కూడా నిర్ణయానికి వచ్చారు వీళ్ళకి పిల్లలు పుట్టరు. వాళ్ళకు ఉన్నటువంటి శారీరక లోపాల వల్ల ఈ దంపతులకి పిల్లలు పుట్టరు. వాళ్ళ చేత 6 నెలల పాటు ఓంకారం చేయించారు. పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట. 3 నెలల లోపల 180 మందికి పిల్లలు కలిగే సూచనలు కనిపించాయి. అంటే అసంభవం అయినది సంభవం అవుతుంది ఓంకారం వల్ల. ఆ ఓంకారాన్ని మర్చిపోయారు. సాయిని వాళ్ళని కూడా ఏమని చెప్తాం మనం? ఓంకార స్వరూపులనే కూడా చెప్తాం. ఆ ఓంకారాన్ని మర్చిపోయాం మనం. కానీ గురువులు పాపం చాలా మంచివాళ్ళు. వీళ్ళు ఎలాగో ఓంకారాన్ని మర్చిపోతారని ఏదో ఒక నామానికి ముందు ఓంకారం పెట్టించి మీ పేరు చదివిస్తారు. ఇంకేం చేస్తావు నువ్వు? ఓంకారం అనకుండా ఉండలేవు కదా. కానీ ఆ నామానికి శక్తి ఇస్తున్నది ఏంటి అంటే ఓంకారము. ఈ ఓంకారాన్ని పతంజలి యోగ సూత్రాలలో పూర్వేషామపి గురువు కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్తాడు. ఈ ఓంకారమే గురువులందరికీ కూడా గురువు. కాలానికి అతీతమైనటువంటి గురువు. కాలాతీతమైనటువంటి ఆ గురువుని మనం మర్చిపోయాం. ఓంకారాన్ని మనం మర్చిపోయాం. అంచేత ఆ ఓంకారాన్ని ఉచ్చారణ చేసే విధానాన్ని నేర్చుకోండి. మీరు మీకున్నటువంటి అనేక సమస్యలు దాంతో తీరిపోతాయి. ఓం
గంట సేపు చేసుకోగలిగితే ఇప్పటికే మీ తల దిమ్మెక్కిందా లేదా? వైబ్రేషన్స్, జ్ఞాన జ్యోతి, జ్ఞాపకం ఉండటం లేదండి చదివింది, ఈ బీపీలు, ఈ డయాబెటీస్లు, ఇవన్నీ కూడా దీంట్లో పోతే పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు కలిగితే అది కూడా చెప్తున్నది మామూలు డాక్టర్లు కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. ఈ శక్తి సాయి లాంటి వాళ్ళలో చాలా ఎక్కువ ఉంది, ఓంకారం యొక్క శక్తి. కనుక ఆయన మాట్లాడిన ఆ శక్తి మనలోకి వస్తుంది. మనం ఓంకారం చేయకుండా అఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ ఎంతసేపు మనం వాళ్ళ మీద ఆధారపడతాం? మనం కూడా ఆయనలాగా అవ్వాలనే కదా ఆయన కోరిక. అంచేత దానికి కావలసినటువంటి విధానాలలో మొట్టమొదటి ఇవాళ అర్థం చేసుకున్నది ఏంటి అంటే, సాయి తత్వానికి ఆధారము కాలము, టైం. వీళ్ళందరూ కూడా మహాకాలుడి స్వరూపాలే. ఆ కాలాలలో ఎవరికి ఏ విధమైనటువంటి విద్య బోధించాలో ఆ విద్య బోధించడానికి వాళ్ళు టైం టేబుల్ ప్రకారం వచ్చేస్తారు. వాళ్ళు లెక్చరర్ ఉన్నాడు, టైం టేబుల్ ప్రకారం వచ్చేస్తాడు. మనుషులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే నేను 7:15కి వచ్చేసాక ఏం చెప్పాను, ఎవరున్నా సరే మనం మొదలెట్టేద్దాం. మనుషుల కోసం ఆగేటటువంటి లక్షణం సాయి దగ్గర తెచ్చుకోవద్దు. మనకి గురువు ఎవరు అంటే, మనకి శాసించే హక్కు ఎవరికి ఉంది అంటే సాయికి మాత్రమే ఉన్నది. మనం టైం చెప్పుకున్నాం, టైంకి జరగాల్సిందే. వీరున్న వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. అలాగే మీ జీవితాలలో కూడా టైంకి ప్రాముఖ్యత ఇవ్వండి. ఎక్కడికైనా వెళ్తాం అన్నాం, చెప్పిన టైంకి వెళ్ళండి. ఇప్పుడు ఒక పెద్ద అలవాటు ఏమైపోయిందంటే, మీటింగ్ 6:30కి అంటే 7:30కి వస్తారు. చాలాసార్లు నా మీటింగ్ గురించి ప్యాంప్లెట్లు వేయదలుచుకుంటే చాలామంది నాతో ఏమంటారంటే, మాస్టారు మీరు ఎన్ని గంటలకు మొదలు పెడతారు? 7:15కి చెప్తాను అన్నాను అనుకో, లేకపోతే 7:30కి చెప్తాను అన్నాను అనుకో. అయితే మేము ప్యాంప్లెట్లో 6:30 అని వేస్తామన్నారు. అదేంటయ్యా ప్యాంప్లెట్లో 6:30 వేయటం? నేను 7:30కి చెప్తానంటే వాడు 6 గంట ముందు వచ్చేస్తే ఎట్టా? వాడు రారండి. 6:30 అంటే 7:30కే వస్తారు. కాదు, మనం అలవాటు చేద్దాం. ఈసారి ఎప్పుడైనా రామకృష్ణ మాట్లాడతాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా టైంకి వచ్చేస్తారు. మనం లేట్ ఎందుకు చేస్తామంటే అలవాటు అయిపోయాం దానికి. కానీ ఒక ప్రమాదం జరుగుతోంది అక్కడ. సూర్యకిరణ విజ్ఞానంలో మీరు 1 సెకండ్ లేట్ అయినా కాలం మారిపోతుంది, లగ్నాలు మారిపోతాయి, జాతకాలు మారిపోతాయి, ఫలితాలు మారిపోతాయి. అంచేత మీరు ఓ నిర్ణయం తీసుకోండి ఇవాళ ఆ సాయి దగ్గర, మేము చెప్పిన టైంకి చేస్తాం. మిగతా వాళ్ళు ఏం చేస్తారో మనకు అనవసరం. ఇవాళ అదే కదా నేను చెప్పాను, మనం 7:15కి మొదలెట్టేస్తాం అన్నాం భాస్కర్, మొదలెట్టేసాం. మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకోరు. ఓహో ఇలాగే ఉంటుందని, ఎంత హాయిగా ఉంటుందో ప్రాణానికి. అలాగే ఏ టైంకి ఆపేస్తా ఉంటామో ఆ టైంకి ఆపేయాలి. ఖచ్చితంగా నేను ఆపేస్తాను 8 గంటలకి. ఇందుకు మీరు 8 గంటలకి అయిపోతుంది కదా అనుకుని కదా వస్తారు ఇక్కడికి. అంచేత మీరు 8:15కో 8:20కో ఎవరికో ఏదో ఇంకో టైం ఇచ్చి ఉంటారు మీరు. నేను ఇక్కడ ఊకదంపుడు కొట్టి పారేశాను అనుకోండి 9 గంటల వరకు, మీకు సరే బాగానే ఉంటుంది. కానీ అక్కడ వచ్చినవాడు. అంచేత కాలానికి విలువ ఇవ్వటం నేర్చుకోవటమే యోగ విద్య. అది గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. ఆ కాలం అయిపోగానే అయిపోతుందని చెప్తూ ఉంటాడు కదా, టైం వచ్చింది వెళ్ళిపోవాలంటాడు అంతే. ఒక షిర్డీ సాయి జీవితంలోనే ఆ చమత్కారం జరిగింది. నాకు తెలిసి వెళ్ళిపోయాడు, 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. మిగతా వాళ్ళు అలా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయి. రాముడైనా కృష్ణుడైనా, క్రైస్ట్ మళ్ళీ రిసరెక్షన్ జరిగింది. అలాగే కొన్ని సంఘటనలు జరిగి ఉండొచ్చు. కానీ క్రైస్ట్ మన సాయి యొక్క జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన ఏంటంటే ఆయన కాలాతీతాయ నమః. కాలాన్ని దాటినటువంటి వాడు. కాలాన్ని దాటినటువంటి వాడే కాలాన్ని శాసించగలడు. మనం కాలంలో ఉన్నాం, ఇంచేత మనం కాలాన్ని శాసించలేం. కనుక మీరు ఖచ్చితంగా మీ జీవితాలలో ఒక ఫిక్స్డ్ రొటీన్ వేసుకోండి. సాయిబాబా చరిత్ర మీరు చదివితే మీకు తెలుస్తుంది. పొద్దున్నే లేవగానే ఆయన ఏం చేసేవాడు, మొహం ఎలా కడుక్కునేవాడు, ఏ దిశలో తిరిగి మొహం కడుక్కునేవాడు, తర్వాత లెండికి ఎలా వెళ్ళేవాడు, అక్కడ అహ్మద్ ఎలా కాపలా కాస్తూ ఉండేవాడు, దాని తర్వాత గొంతుకు లోతు గొయ్యలోకి దిగి ఏం చేసేవాడు. అంతా టైమే. అందరికీ తెలుసు ఏ టైంకి సాయి వస్తాడు. ఎక్కడ ఏ మార్పు లేదు. దూర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా
సాయిని అక్కడ చూడలేదు అనుకుంటే టైం చూసుకుని ఇంకక్కడ ఉండలేదు సాయి, ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. అంటే మన జీవితం అలా మారాలి. ఖచ్చితంగా ఇన్ని గంటలకి ఆర్తికి వస్తాము, ఇన్ని గంటలకి ఇంట్లో భోజనం చేస్తాము, ఇన్ని గంటలకి నిద్రపోతాము. మంచి సినిమా వస్తుంది టీవీలో, తర్వాత నిద్రపోదాం అనొద్దు. ప్రతిదీ ఎప్పుడైతే మీరు ఒక ఫిక్స్డ్ రొటీన్లో పెట్టేసుకుంటారో ముందు మీ జీవితానికి ఒక లక్ష్యం ఏర్పడుతుంది. ఇప్పుడు జీవితానికి ఎందుకు ఒక లక్ష్యం లేదు అంటే, పొద్దున్న లేచిన తర్వాత నిద్రపోయేంత వరకు మీరు ఏమి చేస్తారో గ్యారంటీగా ఏం చెప్పగలం అంటే 2 పూట్ల తింటారు, అది గ్యారంటీ. కానీ తింటాం కూడా ఎప్పుడు తింటారో మనం చెప్పలేము. పిలుస్తూనే ఉంటుంది అమ్మ వాళ్ళు, రండి భోజనానికి టైం అయిపోతుంది అని. ఆగు, ఈ టీవీ సీరియల్ చూడండి, దాన్ని చూడండి, ఏదో గందరగోళం. ఇది చదివి వస్తానని మాత్రం అనం. పిల్లలు స్టూడెంట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుతున్నాను, ఇది చదివాక వస్తానని మాత్రం అనం. ఎందుకు పనికిరాని పని ఏదో చేస్తూ ఉంటాం, దానికి అన్నానికి అనాదరణ చేస్తున్నాం మనం భారతీయులం. అందువల్ల మనకి గతి పట్టింది. అన్నం ఇండియా, అన్నము పరబ్రహ్మ స్వరూపము. మరి ఆ పరబ్రహ్మ స్వరూపం మిమ్మల్ని పిలుస్తూ ఉంటే నాకు టైం లేదు అంటే, మరి ఆ పరబ్రహ్మ ఏమంటాడు? నాకు టైం లేదంటాడు. కర్మే కదా. అవతారమూర్తులకు కూడా కర్మ తప్పించుకోవడం సాధ్యం పడదు. రాముడిగా వాళ్ళని బాణం వేసి చంపాడు. నెక్స్ట్ బర్త్లో ఏమైంది? వాడే మళ్ళీ బాణం వేసి కొట్టాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. కానీ అవతారమూర్తులు ఏం చేయగలరు అంటే ఆ కర్మను వాళ్ళకు అనుగుణ్యంగా మార్చుకోగలరు, కానీ దాన్ని దాటరు. మార్చుకోవచ్చు కాస్త ముందు వెనక, మనం ఆ పని చేయలేము. ప్రతిరోజు మనం అన్నాన్ని నిందిస్తున్నాం. ప్రతిరోజు పిల్లలు రుచిగా లేదని తోసిస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్పాలి, మీరు అన్నం ఇది భగవత్ స్వరూపం, ఇది మనకే అది భగవత్ స్వరూపం అనిపించకపోతే ఇంకా పిల్లలకి ఏం చెప్తాం? ఇంచేత ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ సాయి తత్వంలో సాయి అన్నానికి ఎంత విలువ ఇచ్చాడో చూడండి. ఒక ఆమె వచ్చింది స్వీట్స్ తీసుకుని, పేరు గుర్తు రావటం లేదు నాకు, ఇరానియన్ లేడీ అనుకుంటాడు. స్వీట్స్ తీసుకుని బాబా దగ్గరికి వచ్చింది. బాబా దగ్గరికి వస్తే అప్పుడే ఒక కుష్ఠిరోగి ఉన్నాడు అక్కడ. ఏం చేశాడు బాబా? కుష్ఠిరోగికి ఇచ్చాడు. ఓకే, ఇచ్చాక ఏం చేశాడు? కుష్ఠిరోగి చేత ఈవిడికి ఇప్పించాడు. ఇప్పుడు తినాలా వద్దా? తినాల్సింది. ఆ కథలు మనకి నేర్పుతాయి. ప్రతిరోజు మనకి ఇష్టమైన వంట ఎవడు చేయలేడు. ఉన్నదేదో ప్రతిరోజు అందంగా కుదరదు. అంచేత చాలా కుటుంబాల్లో నేను చూస్తాను, రుచిగా లేదని చెప్పి తోసేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడబోతున్నారో. ఆ జ్ఞానం మనకి రావాలి. మనం ఏమనుకుంటాం, ఏమైందిలే అనుకుంటాం. తర్వాత తెలుస్తుంది ఏమైందో. ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏదో వస్తుంది, వాడు తినాలనుకున్నా తినలేడప్పుడు. ఏ డయాబెటీసో వస్తుంది, తినాలనుకున్నా తినలేడు. ఏ బీపీఓ వస్తుంది, రుచిగా తినాలనుకుంటే డాక్టర్ ఒప్పుకోడు. ఇదంతా ఈ అవకతవక వల్లే అని మర్చిపోతాం. ఎందుకు వచ్చిందో తెలియదంటాం. స్ట్రెస్ వల్ల వచ్చిందంటారు, స్ట్రెయిన్ వల్ల వచ్చిందంటారు. కాదు, భగవంతుని అపరాధం చేశాం మనం. ఆహారాన్ని మనము తప్పుగా ఉపయోగించుకున్నాం. ఆహారంలో ఎంత విద్య ఉందో మీకు తెలుసా? ఆయుర్వేదం అంతా కూడా ఆహార విద్యే. మొన్న ఎప్పుడో 3-4 ఏళ్ల కిందట పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక న్యూస్ పడింది, మీరు చదివారా? ఆయన ఆహారపు అలవాట్లు వంటవాడు బయటకు చెప్పేశాడు. ఇమ్మీడియట్గా ఏం జరిగింది? చదివారు ఎవరైనా న్యూస్? వంటవాడిని తీసేశారు, పని నుంచి తీసేశారు. ఎందుకు తీసేశారు? ఆహారపు అలవాట్లు తెలిస్తే మీ మనస్సుని లొంగ తీసుకోవటం చాలా సులభము. పిల్లలు అల్లరి చేస్తున్నారు మాస్టారు, ఏం చేయాలి? మీకు తెలిస్తే ఏ ఆహారం పెట్టాలో వాళ్ళ అల్లరి తగ్గిపోతుంది. పిల్లలు మందకొండిగా ఉన్నారు మాస్టారు, వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలో తెలిస్తే ఆ మందకొండిగా ఉన్నవాడు చాలా చురుకైపోయి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇదివరకు ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేది, మన పెద్దలకి, బామ్మలకి. అందులో ఈ టీవీలో ఎందులో చిట్కాలు కూడా వస్తాయి కదా, బామ్మగారి చిట్కాలని.
అవి చిట్కాలేం కాదు, ఆహారంలో ఉన్నటువంటి జ్ఞానము. ఆహారంలో ఉన్నటువంటి జ్ఞానము అనే మాటని నేను మళ్ళీ మళ్ళీ వాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను. సాయి విభూతి ఆ పని చేస్తుంది. ఆహారంలో ఉండేటటువంటి జ్ఞానానికి తన జ్ఞానము జోడించగలిగాడు సాయి. అదో పెద్ద ఎక్స్పెరిమెంట్, పెద్ద సైన్స్ అది. మరి ఎప్పుడు నేర్చుకుంటాం మనం ఆ సైన్స్ని? ఉపయోగించుకోండి, తప్పే ఉంది. బాబా విభూతి ఉపయోగించుకుని ఖచ్చితంగా మన కష్టాలు మనం తీర్చుకుందాం. కానీ మనము అలాంటి విభూతులుగా మారలేమా? సాయిబాబా కోరిక అది, మీరు అలా మారండి అని. అంచేత యోగ విద్యలో చెప్పినటువంటి మొదటి పాయింట్ గుర్తుంచుకోండి, మీ జీవితాలు మారటానికి టైంకి విలువ ఇవ్వండి. ఏది ఎప్పుడు ఏ టైంకి పెట్టారో ఆ టైంకి ఖచ్చితంగా చేయటం నేర్చుకోండి. అలాంటి సంస్థలు ఏ ఉన్నాయో అవన్నీ విద్య ఇస్తాయి. స్కూలు ఎందుకు రన్ అవుతుంది? ఈ సోమవారం ఈ టైంకి ఈ పాఠం చెప్పబడుతుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పాఠం చెప్పబడుతుంది అని అలా ముక్కలుగా 40 నిమిషాలు మాత్రమే చెప్తూ ఓ సంవత్సరం అయ్యేసరికల్లా ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద పుస్తకాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఇంటి దగ్గర కూర్చుంటాడు వాడు. నిజంగా ఇంటి దగ్గర కూర్చొని చదివితే స్కూల్లో కంటే ఎక్కువ చదువుకోవాలి. కానీ ఏం జరుగుతుంది? అసలు చదువుకోలేడు. ఎందుకు చదువుకోలేడంటే కాలానికి ఆదరణ ఇవ్వలేదు. అంచేత ఇవాళ నేను చెప్పిన దాంట్లో మొదటి విషయం ఏంటి అంటే కాలానికి ఆదరణ ఇవ్వండి. ఎందుకు కాలానికి ఆదరణ ఇవ్వమంటారు? మీరు ఎప్పుడైతే కాలానికి ఆదరణ ఇవ్వటం మొదలెడతారో అవతారమూర్తుల అనుగ్రహం మీకు మీ వైపుకి వస్తుంది. అంటే అవతారమూర్తులందరూ కూడా కాలస్వరూపులే కనుక ఆ రహస్యాన్ని అర్థం చేసుకోండి. మీ జీవితాలలో కాలానికి విలువ ఇస్తే, ప్రతి క్షణానికి మీరు విలువ ఇవ్వగలిగితే, మీరు ఎంత విలువ ఇవ్వగలిగితే అంత తొందరగా సాయి పలుకుతాడు మీకు. ఇంకంటే ఆయన చేసింది అది. ఎక్కడ టైం వేస్ట్ చేసుకోలేదు ఆయన. చూడండి, 60 సంవత్సరాల షిర్డీలో ఎక్కడికి వెళ్లకుండా జీవించాడు. ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకోలేదు ఆయన. ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాలాన్ని వేస్ట్ చేసేసుకున్నారు. మనం ఆ పని చేయొద్దు. రెండోది ఏం చెప్పాను నేను? ఆహారం యొక్క విలువ తెలుసుకోండి. మనం ఆహారం యొక్క విలువ తెలుసుకోం. కానీ ఆహారమే ప్రసాదంగా ఎప్పుడైతే తీసుకుంటారో మీకు ఎన్ని బాధలు తొలగిస్తుందో అది కదా. ఆహారం అదే, ఆ లడ్డు అదే కదా. కానీ అది వెంకటరమణమూర్తి ప్రసాదం అని చెప్తే షిర్డీ నుంచే వస్తాయి కదా, వాటిని ఏమంటారు? యాలకులు. అవి మీ ఎంత మానసిక శాంతిని మీకు కలగజేస్తుంది. ఇంచేత ఆ ఆహారాన్ని మీరు తీపిగా తీసుకోవటం లేదు, ప్రసాదంగా తీసుకుంటున్నారు. ఈనాడు మనం భోజనం చేస్తున్నప్పుడు ప్రసాదంగా ఎక్కడ తీసుకుంటున్నాం? ప్రసాదంగా దాన్ని తీసుకోవటం లేదు. భగవంతుడి యొక్క ప్రసాదం లేకపోతే, మీకు ఆ రోజు తినే యోగ్యత లేకపోతే, మీకు ఎంత డబ్బున్నా ఎంత ఆరోగ్యం ఉన్నా తినలేరు. ఎన్నిసార్లు అలాంటి సంఘటనలు జరగలేదు? నా జీవితంలోనే చాలాసార్లు జరిగింది. అన్నీ ఉంటాయి, తినటానికి టైం ఉండదు, వీలుండదు. ఈ ఎలక్షన్ డ్యూటీస్కి వాటికి వెళ్ళినప్పుడు మాకు వీలు దొరకదు తినటానికి. ఇంచేత ప్రతి పూట 2 పూట్ల 4 పూట్ల టిఫిన్ అది కూడా కలుపుకుంటే మనం తినగలుగుతున్నాము అంటే ఆ కాలము మిమ్మల్ని ఎంత అనుగ్రహిస్తుందో మీకు అర్థం కావటం లేదు. ఆ అనుగ్రహాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎప్పుడు మీ నోట్లోకి ఆహారం వెళ్తున్నా మీకు నిరంతరము కళ్ళమట ఆర్తి రావాలి. ఎంతమందికి తిండి లేదో ఈ కాలంలో, ఎంతమంది తినాలనుకున్నా తినలేకపోతున్నారో రోగాలతో. కానీ నాకు ఈ అవకాశం లభించిందే, తినగలుగుతున్నాను నేను. మరి మీకు ఆ కృతజ్ఞత ఉందా? లోపల నుంచి ఆ ఆర్తి వస్తోందా మీకు? మరి తెచ్చుకోవాలి. అది విద్య, అది యోగ విద్య ఆర్తితో వస్తుంది. ఆ లోపల నుంచి ఆ అనుభూతి మీకు ఎంత అదృష్టమో 2 పూట్ల తినగలగటం అన్నది తినేవాళ్ళకి తెలియటంలే. వాళ్ళు తినే దాంట్లో సగం నేలపాలు చేస్తారు. అంచేత మొట్టమొదట సాయి ఏం చెప్తాడు? మీరు ఏది తినదలుచుకున్నా మొదట కొంత బయట పెట్టండి. పూర్వకాలంలో అయితే అతిథి వస్తే కానీ భోజనం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు తెలిసిపోయింది అనుకోండి మీకు ఈ అలవాటు ఉందని, అసలు అతిథుల పరంపర వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు తినటానికి ఏముండదు.
అంచేత సాయి ఏం చెప్పాడు, అతిథి అంటే మనిషి అవ్వక్కర్లే, మీరు ఏ జంతువుకి పెట్టినా కూడా నాకు పెట్టినట్టే అన్నాడు. అంచేత ఖచ్చితంగా మీరు ఏ ఆహారం తీసుకుంటున్నప్పుడైనా ఖచ్చితంగా కొంత ఆహారం బయట పెట్టండి, మీరు అప్పుడు తింటాం మొదలెట్టండి. ఇది చిన్న విషయం, కానీ ఆ ఆర్తి లేకపోవటం వల్ల నాకు భగవంతుడు ఇచ్చాడు తినటానికి, నాకు ఉన్నది ఎంతో కొంత నేను బయట పెడతాను, చీమలకో దోమలకో కుక్కలకో పిల్లులకో. మనుషులకి మనం పెట్టలేము, మనుషులకి పెట్టడం తప్పు కూడా అనిపిస్తుంది ఈ కాలంలో. ఇంచేతంటే వాళ్ళు పళ్ళు మానేసి ఇలా పెట్టే చోట చేరిపోతున్నారు. మరి తప్పే అది. ఏ గురువు హర్షించాడు అలాంటి వాళ్ళకి పెట్టమని, ఏ గురువు కూడా చెప్పడు. భిక్షగాళ్ళని మీరు ఆదరించమని ఏ గురువు చెప్పడు. సాయి ఏమన్నాడు, భిక్ష ఇవ్వద్దు కానీ చీపో అనొద్దు అన్నాడు, అంతే. తెలుసు కదా, ఆయన చరిత్రలో చాలాసార్లు చెప్తాడు, ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వద్దు, చీపో అనొద్దు. వాడి అదృష్టం వాడిది, నీ అదృష్టం నీది. కానీ మనం ఎప్పుడు ఆహారం తీసుకున్నా ఇది గుర్తుంచుకోండి, నివేదన చేయటం మంచిదే. భగవంతుడు నివేదన చేసి ఆ సాయిని స్మరించి మీరు ఆహారం తీసుకోవటం మంచిదే. కానీ ఆ సాయి అన్ని భూతాలలో ఉన్నాడు, అన్ని జీవాలలో ఉన్నాడు అన్నది గుర్తు చేసుకుని ఎక్కడో అక్కడ కొంచెం బయట పెట్టి తినండి, జీవితాలు మారిపోతాయి. మీకు ఆ అవతారమూర్తి యొక్క జీవిత ధోరణిలో పడిపోతాడు. ఆయన తినేటప్పుడు ఏం చేసేవాడు, అడుక్కు తిని వచ్చాక ముందు తన చుట్టూరా ఉన్నటువంటి కుక్కలకి మేకలకి వాటికి పెట్టాడు. ముందు ఎవరు సాయి దగ్గరికి రాలేదుగా, తర్వాత చాలా మంది వచ్చారు, అది వేరే విషయం. కానీ ఆయన ఈ నియమాన్ని మాత్రం విడవలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడు ఆఖరికి ఆయన చనిపోయే రోజు కూడా భిక్షాపాత్ర తీసుకుని బయటకు వెళ్ళి ఆ 5 ఇళ్లలో 6 ఇళ్లలోనో ఆహారం తీసుకుని వచ్చాక ఆయన తినలేకపోయేవాడు. ఆ చివరి రోజుల్లో ఆ ఆస్తమాతో, ఆయన ఆస్తమా ఏం కాదు, అది ఎవరి బాధ ఆయన తీసుకున్నాడు, ఆయన్ని బాధ పెట్టాం మనం. కానీ ఏం చేసేవాడు, అంత నీరసంలో కూడా, నడవలేని స్థితిలో కూడా వెళ్ళి అడుక్కు తిని వచ్చి ఆయన దగ్గర లేకపోతే, అంటే ఆయన దగ్గర లేదని కాదు, ఆయన నియమం అది. ఆయన గురువు ఏం చెప్పాడో ఆయనకి మనకి తెలియదు కదా. ఏం చేసేవాడు, అందరికీ పంచేవాడు. అన్నదానం అనేది ఖచ్చితంగా చేసేవాడు. చేత్తో తిప్పేవాడు, అది వేరే విషయం. గరిట అక్కర్లేదు ఆయనకి, మనకి గరిటెలు కావాలి, మనం చేత్తో తిప్పొద్దు ఎప్పుడు, సాయి తిప్పాడని. కానీ ఈ ఆహారం యొక్క విలువ అర్థం చేసుకోండి. మనం ఆహారం యొక్క విలువ మర్చిపోయాం. ఎప్పుడైతే మీరు ఆహారం విలువ మర్చిపోయారో ఆహారం కూడా ఎదురు తిరుగుతోంది మీకు. ఆహారం మీకు ఇవ్వవలసినటువంటి శక్తి ఇవ్వటంలే. మీలో పెద్దవాళ్ళు ఇప్పటికీ చెప్తారు, పూర్వకాలపు రుచులు ఇప్పుడు లేదు అని. పప్పులకి ఆ రుచి లేదు, ఈ రుచి ఎక్కడి నుంచి వస్తుంది, మీకు ఆ భావనే లేదే, మీకు అనుగ్రహమే లేదు. అంచేత ఈ ఆర్తి డెవలప్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఆహారం లభిస్తే అది ఎంత అదృష్టం ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా, తినాలని ఉండి ఆకలి ఉండి మీరు తినలేనప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో కాశీలో చదువుకున్నాను నేను. 40 రోజుల పాటు ఆహారం లభించలే నాకు. స్నేహితుల ఇంటికి వెళ్తే నా దృష్టి ఎక్కడుండేదో తెలుసా, వంటింటి వైపు ఉండేది. ఎవరైనా కాస్త పెట్టడా. నార్త్ ఇండియాలో అయితే ఒక బెల్లం ముక్క ఇచ్చి మంచినీళ్ళు ఇస్తారు, మనకి ఇక్కడ అలవాట్లేదు. మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు మాత్రమే ఇస్తాం, కానీ నార్త్ ఇండియాలో స్వీట్ ఇచ్చి మంచినీళ్ళు ఇస్తారు. ఆ మంచినీళ్ళు కూడా అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, నేను చూస్తూ ఉన్నా అక్కడికి. అప్పుడు అర్థమైంది ఆహారం అంటే ఏంటో, భోజనం అంటే ఏంటో. ఇంచేత అలాంటి పరిస్థితి వచ్చాక అర్థం చేసుకుని ఆ ఆర్తి తెచ్చుకోవడం మొదలు మీకు తెలియదా ఏంటి ఆకలిగా ఉంటే ఎంత బాధ. ఇంచేత ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరైనా సరే విసుక్కోకండి, విసిరేయకండి, కింద పడనివ్వకండి. కింద పడిన ఆహారమైనా దాన్ని ఎత్తి ఏ పక్షికో ఏ జంతువుకో వేయండి తప్ప కింద పడిపోయిందని సింకులో పారేయకండి. సింకులో పారేస్తే కుళ్ళిపోతుంది కదా. ఇంచేత తగిన జాగ్రత్తలు, ఆ ప్రేమతత్వాన్ని తీసుకుంటే సాయి చేసినటువంటి అనేక మహిమలలో ఆహారానికి ఆ విలువ ఉంది. కలరా వ్యాపిస్తే ఏం చేశాడు ఆయన, పిండి విసిరి చుట్టూ చల్లాడు. గోధుమలకి ఆ శక్తి ఉంది, కలరా నివారణ చేసేటటువంటి శక్తి ఉంది. కానీ మనకి ఆ జ్ఞానం లేదు ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని.
ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి మీరు చాలా చాలా ప్రయత్నించండి. బీపీ మాత్రలు ఉన్నాయి, సర్పాసిల్ అని ఒకటి తయారు చేశారు. ఎందులోంచి తయారు చేశారు? ఆకుల్లోంచేగా తయారు చేశారు. మనం వేసుకునేటటువంటి ఈ మందులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకుల నుంచే వస్తున్నాయి. అంచేత ఋషులు అందరూ డైరెక్ట్గా ఒక మాట చెప్పేశారు, వనస్పతయో దేవత. ఐరన్ కావాలి, నీరసంగా ఉంటుంది పిల్లలకి, వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తే అరగటం లేదు, శరీరం వంట పెట్టుకోవటం లేదు అని బాధపడతామే తప్ప, ఇంత తోటకూర రసం తాగితే అంతకంటే ఐరన్ మీకు ఎక్కడా లభించదు అని తెలియదు మీకు, మీరు వినరు, చెప్పినా వినరు. డాక్టర్లు చెప్తున్నారు ఇప్పుడు, ఇది నేనేం చెప్పటంలే. తోటకూర ఆకులలో మీకు ఎంత ఐరన్ కావాలంటే అంత ఐరన్ ఉంది. రోజుకు ఒక గ్లాసుడు తోటకూర రసం తాగితే రుచిగా ఉండదు మాస్టారు. రుచిగా లేకపోతే రుచిగా చేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకునో తేనె వేసుకునో. అందులో లేదు అసలు రుచి ఎందుకు? రోగం టాబ్లెట్లు రుచిగా ఉంటాయా? మరి రుచిగా ఏమి ఉండవు కదా, ఎందుకు తాగుతాం అది? అంచేత ఆహారపు విలువలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. మొదట సాయి ఇలాంటివే ఇస్తూ ఉండేవాడు. కుష్ఠరోగానికి దానికి కూడా మీకు గుర్తుందా? ముందు మూలికలు ఇస్తూ ఉండేవాడు. తర్వాత ఆయన దాన్ని మానేసి ఊదిలోకి మారాడు. కానీ మనం ఊది ఇవ్వలేము ఆయనలాగా, మనకు ఆ జ్ఞానం లేదు. కానీ ఆయుర్వేదంలో మనకి ఈ విషయాలు తెలుసు, ఏది తింటే ఏది మంచిదో. అంచేత ఈ విజ్ఞానాన్ని నేర్చుకోండి. మీరు కావలసిన పుస్తకాలు ఉన్నాయి. అంచేత సాయి తత్వంలో మొదట మీరు నేర్చుకోవాల్సింది ఇది. మొట్టమొదట ఆయన రోగ నివారణ చేశాడు. ఆయన చరిత్ర చదవండి. మొదట ఆయన ఈ పనులే చేశాడు. తర్వాత మెల్లిమెల్లిగా తన రూపురేఖల్ని మార్చుకున్నాడు అవతారమూర్తిగా. ఇంచేత మొదట కాలము, రెండోది ఆహారపు విలువ తెలుసుకోండి. మీరు ఏది తిన్నా ఖచ్చితంగా ఇతరులకి పెట్టి తినండి. ఇతరులకి మీరు పెట్టాలంటే మనుషులకే పెట్టక్కర్లేదు, ఏ జంతువుకైనా పెట్టండి. అంటే చాలా మంది నన్ను అడిగారు, అయితే మాస్టర్ ఏదైనా ఒక జంతువుని పెంచుకోవాలా మేము? పెట్ యానిమల్స్, కుక్కని పెంచుకోమంటారా? వద్దు. దానికి మళ్ళా బద్దకాన ఎందుకు? ఇన్ని కుక్కలు దొరుకుతాయి మీకు బయట, ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి. ఏదో ఒక దానికి పెట్టండి. మీరు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఒక చిట్కా ఉంది ఆయుర్వేదంలో. మీరు అరటిపళ్ళు తినేసి 5 అరటిపళ్ళ తొక్కలు ఆవుకి పెడితే రోజు పిల్లలు పుడతారు అని. ఎందుకు ఈ మాట ఇప్పుడు తీసుకొస్తున్నాను? యోగ విద్యలో ఆవులకి చాలా ప్రముఖ పాత్ర ఉంది. అంచేతే దత్తుడైనా సరే, కృష్ణుడైనా సరే, వాళ్ళ చుట్టూ ఏముంటాయి? ఆవులు ఉంటాయి. అంచేత ఆ ఆవుల యొక్క చేతనత్వంలో ఒక తమాషా ఉంది. మీరు ఆవుల దగ్గర ఎక్కువ మనగలిగితే ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మికత ఎందుకు తగ్గిపోయింది అంటే అసలు ఆవులు ఎక్కడ కనిపించటం లేదు. చాలా చోట్ల ఢిల్లీ లాంటి ఊళ్ళల్లో అయితే ఓ పెద్ద అనుమానం కూడా మనుష్యులకి, అసలు ఆవు ఎలా ఉంటుందో తెలియదేమో కొంతమందికి కొన్నాళ్ళు పోయాక. మా చెల్లెలు ఒకసారి గురుగావ్లో ఉంటున్నప్పుడు ఢిల్లీ దగ్గర గుంటూరు వచ్చింది నా దగ్గరికి. వాళ్ళ అబ్బాయి పైకి ఎక్కాడు డాబా మీదకి, అరుపు మొదలెట్టాడు, మమ్మీ బఫెలో 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 అని. గేదె ఉంది పక్కన. వాడు ఎప్పుడైనా చూస్తే కదాన్ని, వాడికి ఎంత ఆశ్చర్యం వేసిందో వాడికి. ఇప్పుడు మమ్మీ కౌ కౌ ఆవు ఆవు అని ఆరవాలేమో. మనకి ఆవు ఎలా ఉంటుందో తెలియదు అసలు మనకి, బొమ్మల్లో తప్ప. కానీ ఈ సూర్యకిరణ విజ్ఞానానికి, యోగ విద్యకి ఆవులకి చాలా దగ్గర సంబంధం ఉంది.